వంటింట్లో తప్పనిసరైన పచ్చిమిర్చి ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. మార్కెట్లో కూరగాయల ధరలన్నీ దాదాపు 80 రూపాయల పైనే ఉన్నాయి. వరంగల్ మార్కెట్లో కూరగాయల ధరలు చుక్కలంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మార్కెట్లో కూరగాయల ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని ఓ కవి పాట రాసినటువంటి విధంగా ఇప్పుడు పరిస్థితి దాపురించింది. ఒకవైపు కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. పచ్చిమిర్చి ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంటే టమాటా దడ పుట్టిస్తోంది. ఈ విధంగా అన్ని రకాల కాయకూరలు కూడా ధరలు పెరిగాయి. విపరీతమైనటువంటి పెరిగినటువంటి ధరలతో సామాన్యులు కూరగాయలు కొని తినేలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న మొన్న అది 80 నుంచి 100 దాకా కూడా పలికింది. ఇవాళ మాత్రం 60 రూపాయలు ధర ఉంది మార్కెట్లో. మిగిలిన కూరగాయలు కూడా ఇటు పచ్చిమిర్చి తర్వాత చిక్కుడుగాయ ఇట్లాంటివి కూడా పెద్ద భారీగా ధరలు ఉన్నాయి. ఏమేమి కూరగాయలు తీసుకున్నారు? టమాటా, కీర, బీరకాయ ఇవన్నీ తీసుకున్నాము. టమాటా రేట్లు అయితే లాస్ట్ వీక్ వీటికి చాలా పెరిగింది. అదే లాస్ట్ వీక్ ఎంత ఉంది? లాస్ట్ వీక్ నార్మల్గా 50-40 రూపీస్ ఉంటే ఇప్పుడు 70-80 రూపీస్కి వచ్చింది. అది మిగతా రేట్లు కూడా పెరిగిపోయినాయి. కొత్తిమీర కానీ టమాటా కానీ కీర ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ఏం చెప్తున్నారు వ్యాపారులు ధరలు ఇట్లా? అంటే అందరూ పండించాలి, పండించే వాళ్ళు తక్కువ అవుతుంటే రేట్లు కూడా ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్గా పెరుగుతూ ఉంటున్నాయి. మీరేం తీసుకున్నారండి? కూరగాయలు ఏం తీసుకోలేదు. ఎట్లా ఉన్నాయి ధరల? ఇవ్వలేదు, ధరలు బాగున్నాయి. ఎందుకు అంటే ఏం చెప్తున్నారు కారణం? వర్షాలు లేవు, వర్షాలు లేకనే కారణం. ఇంకేమున్నది, వర్షాలు లేవు. బయట నుంచి వస్తున్నాయి కదా, వేరే స్టేట్లకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది ఇక, అంతే. ఇక్కడ మా వరంగల్కి వస్తే వరంగల్తో బోకలు వాళ్ళ కమిషన్ తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి 5 రూపాయలు కమిషన్ తీసుకొని అమ్ముదామంటే వీళ్ళకి రేట్లు ఎవరు వస్తానే ఎవరు ఎట్లా అట్లా ఉన్నాయి. రేట్లు పెరిగినాయి కాబట్టి 1/2 కిలో కొనుక్కోబోతాడు, 1/4 కిలో కూడా కొనుక్కోబోతాడు. మరికొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్, ఎట్లా కూరగాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు? ధరలు ఎట్లా ఉన్నాయండి? ధరలు విపరీతమైన రేట్లు సారు. టమాటాకు 80, 90, 100 వరకు అమ్ముతాళ్ళు. ఇక వివిధ రకాలు. అట్లాగనే వంకాయలు ఇప్పుడు 40కి దొరికేది 80. ఇంకా విపరీతమైన రేట్లు పెరిగి జనం చాలా ఇబ్బందులకు గురి అవుతాళ్ళు. సామాన్యునికి చాలా ఇబ్బందులు అవుతుంది. ఈ కూరగాయల రేట్లు మరి దేని వల్ల పెరుగుతానే మాకు అర్థమైతలేదు. ఉల్లిగడ్డ అయినా అమ్మే వ్యాపారులు ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ కొనుగోలు చేస్తా ఉన్నారు కదా, ఆ టైం మాకు పైనుంచి కూడా అట్లాగనే మోడల్గా వస్తాయి కాబట్టి మేము తెచ్చి అమ్ముతాము. హోల్సేల్గా కూడా అట్లాగనే ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతాను కాబట్టి మేము కూడా ఎక్కువ రేట్లు పెంచి అమ్మవలసి వస్తుంది అని ఇది వినియోగదారుల అభిప్రాయం. ఒకవైపు వ్యాపారులు కూడా దళారుల అంటే ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు కొనుగోలు చేసినప్పుడు వీళ్ళు మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తారు. అయితే వీళ్లకు గత వారంలో రేట్లు ఎట్లా వేశారు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? వ్యాపారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పోయి 2 days ఉంది, మళ్ళీ 60 రూపాయల దాకా దిగింది. మిర్చి కూడా కొంచెం దిగింది, ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు. ఈ క్యారెట్ ఇట్లా, ఎందుకంటే నాకు బయట నుంచి వస్తాను, ఇక్కడ కాదు మన దగ్గర. మన హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మన మదనపల్లి, తిరుపతి దగ్గర నుంచి కానీ తీసుకొస్తున్నాం కాబట్టి మనకు ఇక్కడ మన ఈడ కూడా మన ప్రభుత్వం పాలి హౌస్ లాంటివి ఎప్పటికి పండేటట్టు ఉంటే మనకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. ఓన్లీ మన దగ్గర పండినప్పుడు వాటికి టమాటా పారబోసలు అవుతుంది. అప్పుడు లోకల్ చలికాలం అన్నప్పుడు ఇసొంటప్పుడు పండిద్దామంటే మన రైతులు పండిస్తలేరు. ఇక్కడ వెలుగుబాటు లేదు. ఇక్కడ బయట నుంచి వచ్చే వరకు ట్రాన్స్పోర్ట్ తోనే బాగా ఇబ్బంది అవుతుంది. వర్షాలు ఇప్పుడు మదనపల్లి మొన్నదాకా వర్షాలు ఫుల్ వర్షాలు ఉన్నాయి. దానివల్ల టమాటా అది మన 40 వారం 10 రోజుల కింద తక్కువ ఉండే 30-40 ఉండే, ఇప్పుడు మొన్న 70-80. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఏదైనా కూడా కొనుగోలు ఇప్పుడు కిలో కొంటాడు, 1/4 కిలో 1/2 కిలో కొంటాడు, అంతే. 2 కిలో కొంటాడు. ఇప్పుడు 20 రూపాయల కింద 3 కిలో కొంటాడు. ఏంటంటే 1/4 కిలో 20 1/2 కిలో 30 కిలో 2 కిలోలు 1/2 కిలో కొనుక్కుంటుంటారు. దానివల్ల ప్రభుత్వం ఇది వ్యాపారుల అభిప్రాయం. ఒకవైపు వినియోగదారులు ఏమో ధరలు పెరిగాయని మండిపోతున్నాయని వాళ్ళు చెప్తా ఉంటే, ఇటు బిజినెస్ లేక వ్యాపారాలు జరగట్లేదని వీళ్ళు వ్యాపారులు చెప్తా ఉన్నారు. దీని అంతటికీ కారణం కాలం మారడం ఒకటి, ఇక్కడ స్థానికంగా కూరగాయల పంటల దిగుబడి లేకపోవడం అనేటువంటిది ప్రధాన సమస్యగా మారింది. స్థానికంగా ఎప్పటికీ కూరగాయలు పండేటువంటి విధంగా ప్రోత్సాహం కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తం అవుతోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్.